ఈ సాంగ్ కూడా డెడికేట్ చేస్తున్నాను. ఓకే. ఎవరికి? నాకు నీకే. ఎన్ని సాంగ్స్? ఓకే, నీ ఇష్టం. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెన వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీదే కదా ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీ కొంటె చూపుల గాలమి వేయకు హృదయం హృదయం కలిసెనమ్మా వయసే విరిసెనమ్మా అమృతం పొంగి అనువనువు తలపే కురిసెనమ్మా ముద్దుల్ని పేర్చవా ముచ్చట్లే ఆడవా నా మీదే చాలగా నీ ఒడి చేర్చవా కన్నులదా బుగ్గలదా ముద్దులదా నవ్వులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం కదా. చూసారా మా చిన్ను ఎలా పాడిందో? ఏమనిపించింది ఆ పాట వింటే? నేనైతే ఫీల్ అయ్యా, మా హార్ట్ కు టచ్ అయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంటి ఇంకా సిగ్గుపడుతున్నారు ఏంటి? హ్యాపీ మేమైతే అంటే ముద్దు పెట్టాను కదా, లవ్ యూ చెప్పాను కదా, అందుకని. ఓకే, చాలా బాగా పాడారు. రేపు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందా సాంగ్ అంటున్నాను. చాలా బాగా పాడారు. వాయిస్ అదే అందుకే అంటుంటారు, రేపు ఎవరైనా పిలిచి సినిమాల్లో పాడమంటే పాడతారా? యా డెఫినెట్లీ పాడతాను. అనిపించేది ఎప్పుడైనా సినిమాల్లో పాడాలి అని? అంత ఛాన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి అనుకోలే. అంటే వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిందా ఎప్పుడైనా? లేదు. నటించాలనిపించిందా కొన్ని సినిమాల్లో? యా నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కవర్ సాంగ్స్ చేశాను, ఒక మూవీ చేశాను, బట్ ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. మరి అది ఏమవుతుందో తెలియదు ప్రాజెక్ట్. ఓ ఫుల్ లెంగ్త్ మూవీ చేశారా? హీరోయిన్ సిస్టర్ గా చేశాను అందులో. ఏంటి? హీరోయిన్ సిస్టర్ గా చేసిన. హీరోయిన్ సిస్టర్ గా ఏ మూవీ? అందమైన జీవితం, క్యాప్షన్ వచ్చేసి అమ్మో ఇన్ని కష్టాల. అందమైన జీవితం అమ్మో ఇన్ని కష్టాల. ఇదేదో మాకు సింక్ అయ్యేటట్టుంది క్యాప్షన్, అందుకని అంటుంటా. ఓకే, సో ఇంకా రిలీజ్ కాలేదు? ఇంకా రిలీజ్ కాలేదండి, ఆన్ ద ప్రాసెస్ లో ఉంది. సో అందమైన జీవితం, సినిమా జీవితం, రంగుల ప్రపంచాన్ని ఊహించుకొని ఇప్పుడు మరి ఆ బూడిద గుట్టల పక్కకి వెళ్ళటం నాకు హ్యాపీగానే ఉందండి. మరి మీకు ఎలా ఉందో మీకే వదిలేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎలా ఉన్నా చాలా మందికి అదే 12% దగ్గర జీర్ణించుకోలేక ఎందుకు పోతున్నా అంటే, ఇంత అందమైన అమ్మాయి బూడిద పూసుకునే దాని పక్కన ఎందుకు అనుకుంటున్నారేమో. అదే అనుకుంటారు, ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ మనసులు కలిసిన హ్యాపీగా ఉన్నారు. ఆమె 14 years నుండి ఇప్పుడు 23 ఏజ్, అప్పటిదాకా ఆమె అనుభవించిన కష్టాలు ఏంటిది, ఆమె ఎంత నరకయాత్ర పడ్డది, ఇది ఎవరికి తెలియదు కదా. మళ్ళీ కష్టాలు గుర్చేయకండి, ఇప్పుడు ఆమె ఏడుస్తుందేమో. ఇందాక కూడా ఏడ్చింది. చేయను, బట్ ఎవరైతే అలా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో ఉంటది, ఆమెకు అలాంటివి ఉన్నప్పుడు తెలిసి వస్తుంది. ఎవరిదైనా జీవితంలో ఒక రాయి గట్టిగా దెబ్బ తాకినప్పుడే తెలిసి వస్తుంది, అప్పటిదాకా సైలెంట్గా ఉంటారు. యూ హ్యావ్ టు బీ హ్యాపీ, డోంట్ వరీ. డైలాగ్ ఏమి ఇష్టం? ఓకే, డైలాగ్ ప్రభాస్ డైలాగ్ ఏమి ఇష్టం?
నా చెప్పు. ఛాతీ నెంబర్ తెలుసా? ఏంటంటే ఆల్రెడీ సినిమా నా ఛాతీ పవర్ తెలుసా? హౌస్ పవర్ ఎక్కువ. రయ్యా 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 అంటే రయ్యా 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 అంటదా? మిర్చిలో ఏదో పిచ్చిగాడు డైలాగ్ మూవీలో ఉంటుంది కదా. డైలాగ్ ఇది. మిర్చిలో డైలాగ్ ఉంటుంది కదా, వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మహా అయితే ఏం చేస్తారు తిరిగి. తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు. ఇది బాగుంది సరే, ఇది. మొత్తం డైలాగ్ చెప్పండి అది. వీలైతే ప్రేమిద్దాం డూ. సారీ సారీ కన్ఫ్యూజ్ అయిపోయింది. అది సడన్ గా రావు కదా. యా. అంటే ప్రభాస్ అంటే ఇష్టం కదా, మళ్ళీ ఆ సినిమా డైలాగ్ గుర్తులేదు అనుకుంటారు, హట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్. అలా ఏం హట్ అవ్వర్లేండి నాన్న. చెప్పండి ఒకసారి. వాళ్ళు హట్ అవుతే మేము హట్ అవ్వాల్సి వస్తుంది మళ్ళా. అవునవును, అంటే మెల్లమెల్లగా వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. యా, తిరిగి ప్రేమిస్తాం కూడా. విమర్శించే వాళ్ళని కూడా ప్రేమిద్దాం. యా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మనం ప్రేమిస్తూనే ఉంటాం. సో విమర్శించే వాళ్ళందరినీ ప్రేమించాలని అనుకుంటున్నారు ఈ రోజు నుంచి. యా, డెఫినెట్లీ. మార్పు అనేది చాలా పెద్ద ప్రణాళిక అన్నది ఇదే మార్పు. ఓకే, ఇంకొక మా పాట జీవితం పాడతారా? మేము గడుపుతాం. ఇంకొకటి కొంచెం మంచిది, ఏంటంటే ఫాస్ట్ మీరు బీట్, పాటలు మొత్తం ఫాస్ట్ బీట్ ఉన్నది, పాడిస్తున్నారు. అంటే ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ పాడండి ఒకసారి చూద్దాం. ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తారేమో బహుశా. మీ గొంతు కూడా చాలా బాగుంది. మీరు అలా సడన్ గా రేపు ఎవరైనా భక్తి సినిమాలు, దేవుడి సినిమాలు తీసినా ఎవరైనా అవకాశం ఇవ్వచ్చు మీకు. ఇంకొకటి డెఫినెట్లీ పాడాల్సింది. ఏంటేంటి డెఫినెట్లీ పాడాలా? పాడాలి. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అక్కడ ఉండి. అఘోరమ్మ కూడా అంతే చాలా కదా. హ్యాపీ ఫీల్ అవుతుంది.